హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని చూసి లైక్ చేసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే న్యూమాయిష్ పార్ట్ 3 అండి. అదేనండి నాంపల్లి ఎగ్జిబిషన్లో పార్ట్ 3 అనమాట. పార్ట్ 1 అండ్ 2 ఇంకా మన ఛానల్లో బిఫోర్ వీడియోస్గా పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసేయండి. పార్ట్ 1లో వచ్చేసి మనకి ఎగ్జిబిషన్ బయట ఉన్న ఫుట్పాత్ స్టాల్స్ అన్నీ కవర్ చేశానండి. ఇందులో స్పెషల్ ఏమంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ సూపర్గా ఉంది. పార్ట్ 2 వచ్చేసి అందులో బ్యాంగిల్ కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి. మీకు అందరికీ ఇంట్రెస్టే కదా, సో ఒకసారి చూసేయండి. ఇక్కడ నాకు ఫస్ట్ అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ సూపర్ బ్రూమ్ అని చెప్పి ఒక స్టాల్ అయితే పెట్టారండి. ఏమనుకుంటున్నారు? చీపుర్లండి. అవి వియత్నాం నుంచి తెచ్చారంట. అందులో స్పెషల్ ఏముందో నాకైతే తెలీదు, బట్ నేనైతే కొంచెం ఆశ్చర్యపోయాను. ఈ స్టాల్స్ కూడా ఉంటాయా అని చెప్పేసి. సో అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇంకా ఈ లోపలంతా మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఉందండి. ఇంకా లోపలికి చెప్పులు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ జ్యువెలరీ షాప్లో వచ్చేసి మనకి బీడ్స్ కలెక్షన్ ఎక్కువ ఉందన్నమాట ఈ స్టాల్లో. ఇలా మనకి వైట్ పర్ల్స్ వస్తాయి కదండి, రైస్ పర్ల్స్, ఇంకా పెద్ద సైజెస్ వైజ్ ఉంటాయి కదా. మనం ఇలా తీసుకొని అక్కడే కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. అంటే నాకైతే ఐడియా లేదు. మనం అలా తీసుకొని బయట అయినా చేయించుకోవచ్చు అనమాట. బట్ ఈ షాప్ వాళ్ళు ఏంటంటే మనకి వీడియో అయితే అలౌ చేయలేదు. సో ఇంకా అక్కడి నుంచి అయితే వేరే షాప్కి వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్ కలెక్షన్. ఈ ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. అంటే చిన్న చిన్న స్టడ్స్ టైప్లో ఉంటాయండి. రెగ్యులర్గా స్టూడెంట్స్ యూస్ చేసుకుంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇవి వచ్చేసి 50 రూపీస్ అండి. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న జుమ్కాస్ ఒకటి, నెక్స్ట్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఆ రెండు మాత్రము 100 రూపీస్. మిగతా అవన్నీ 50 రూపీస్ అండి. చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇంకా హోమ్ డెకార్ అండి. ఈ ల్యాంప్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇవి వచ్చి 1700 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. మ్యాగ్నెట్స్ ఇంకా కిచెన్లోకి మనం హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న కోట్స్ రాసి అటువంటివి. ఇవైతే చాలా బాగున్నాయండి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే మనకి ఫుడ్ ఐటమ్స్ ఇంకా కుక్ చేసినట్టు ఇలా డిఫరెంట్ కోట్స్, ఇంకా మన పిల్లలు కూడా మ్యాగ్నెట్స్ ఇలా పెట్టుకోవటం కోసం కార్టూన్ ఫేసెస్, క్రికెటర్స్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఈ మ్యాగ్నెట్స్ కూడా చిన్న సైజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ శారీస్ వచ్చి బనారసీ అనమాట. మొత్తం బనారసీ శారీస్, దుపట్టాస్ అవే ఉన్నాయి. అక్కడ కనిపించిన బ్లూ శారీ కాస్ట్ వచ్చి 4000 రూపీస్ చెప్పారండి. నెక్స్ట్ ఇదైతే మొత్తం డ్రై ఫ్రూట్స్ హవా అండి. లోపలంతా చాలా స్టాల్స్ అయితే డ్రై ఫ్రూట్స్లో ఉన్నాయి. మాకు తెలిసినవి ఈ ఏదో జీడిపప్పు, కిస్మిస్ ఇలా ఉంటాయి కదా కొన్ని, కానీ ఇక్కడైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి. వాటి పేర్లు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ స్టాల్ వచ్చి ఈ స్టాల్కి వచ్చేసి బోర్డు పెట్టారండి. ఎనీ జ్యువెలరీ ఆర్ ఐటమ్ 100 రూపీస్ అని చెప్పేసి. ఇక్కడ డ్రీమ్ క్యాచర్స్ కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఇందులోనే పోట్లీ బ్యాగ్స్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అందులో బోర్డు పెట్టేశారు కదా 100 రూపీస్ అని చెప్పేసి. సో నో బార్గెనింగ్, మనకి ఐటెం నచ్చినప్పుడు తీసేసుకోవటమే. నెక్స్ట్ ఎగ్జిబిషన్లో ఇంకా అట్రాక్టివ్ ఏంటి అంటే కేఫ్ అండి. అదేనండి నీలోఫర్ కేఫ్. ఇందులో టీ స్పెషల్ కదా, చాలామంది చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు. అందులో టీ కాస్ట్ వచ్చేసి 160 రూపీస్ ఆర్ 150 రూపీస్ అనుకుంటా. స్పెషల్గా మనకి క్రీమీ మస్కా బన్ ఉంటుంది కదండి, ఆ రెండు స్పెషల్ అనమాట. ఇందులో ఫుల్ రష్ అయితే ఉందండి. మరి అందుకే ఎంత ఫేమస్ అయింది ఈ కేఫ్. నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి మనకి పేపర్ ఫ్లవర్స్ అండి. మనం బయట చూసాం కదండి, అవి వచ్చేసి క్లాత్తో చేసేవి కదా, ఇవి వచ్చేసి పేపర్ అంట. మొత్తం పేపర్తోనే ఫ్లవర్స్ చేస్తారంటండి. అందుకే అంటే కలర్ మరీ అంత ఎక్కువగా ఏమీ లేవు, జస్ట్ నార్మల్గా ఉన్నాయి. కానీ ఇలాంటివి కూడా చాలామంది ఇష్టంగా పెట్టుకుంటారనమాట ఇంట్లో.
నెక్స్ట్ ఇంకా ఈ హ్యాంగింగ్స్ చూసారండి, చిన్న ఉయ్యాల టైప్లో ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి, థ్రెడ్తో అల్లినవన్నమాట. ఈ షాప్ అయితే చాలా బాగుందండి. మనకి టెర్రకోట ఐటమ్స్ అనుకుంటా. ఈ చిన్న చిన్న బొమ్మలండి. ఇక్కడ చూపిస్తున్న బనానా లీఫ్ ట్రీస్ ఉన్నాయి కదండి, అరటి మొక్కలు. ఇవి మనం పూజల్లో వాటిలో యూస్ చేసుకుంటాం. ఇవేంటంటే సెట్ 450 చెప్పారండి. నెక్స్ట్ ఈ బొమ్మలు చూసారా, కొండపల్లి బొమ్మలు. ఎంత బాగున్నాయండి, చిన్న చిన్న బొమ్మలు. అసలు షాప్ మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంటే మనకి దసరాకి ఇలా సంక్రాంతికి బొమ్మల కొలువది పెట్టుకుంటారు కదండి, అలా పెట్టుకునే వాళ్ళకి ఈ షాప్లో బొమ్మలు తీసుకుంటే భలే అనిపిస్తుందండి. వెరైటీ బొమ్మలు అనమాట. షాప్ మొత్తం చాలా బాగున్నాయి. ఈ బొమ్మల్లో కూడా మనకి వృత్తి పనులు వాళ్ళు ఉంటారు కదండి, మనకి కుండలు చేసేవాళ్ళు, ఇంకా ఇలాగ వర్క్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. బట్టలు నేసే వాళ్ళవి అలా బొమ్మల రూపంలో అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించాయి అవన్నీ చూస్తూ ఉంటే. నెక్స్ట్ ఇవి కూడా హోమ్ డెకార్ ఐటమ్స్ అండి, ల్యాంప్స్ అన్నమాట ఇవన్నీ. వాల్ హ్యాంగింగ్స్, ఇంకా హ్యాంగింగ్స్తో పాటు ల్యాంప్స్, ఇంకా వాచెస్, ఇవన్నీ అయితే షాప్లో ఉన్నాయి. ఎగ్జిబిషన్ మిడిల్లో వచ్చేసి ఇలా ప్లే జోన్ అయితే ఉంటుందండి. మనకి పిల్లలకి చక్కగా ఆడిపించుకోవచ్చు అనమాట ఇందులో, ఈ ప్లే జోన్లో. వీటికి సపరేట్ టికెట్స్ అయితే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెప్పులు అనమాట. ఇవి స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి ఉన్నాయండి, ఇంకా థౌజండ్స్ వరకు కూడా ఉన్నాయి ఈ చెప్పుల కాస్ట్ అయితే. మనకి నచ్చిన దాన్ని బట్టి వాళ్ళైతే కాస్ట్ చెప్తున్నారు. ఇక్కడ కొంచెం బార్గెనింగ్ చేసుకోవచ్చు, అంటే ప్రైస్ ట్యాగ్స్ అవి లేని దగ్గర మనం అడగొచ్చండి. మనం ఒక 2-3 జతలు ఇలా తీసుకునేటప్పుడు కొంచెం తగ్గించి ఇస్తారన్నమాట. ఈ మొత్తం మొత్తం ఇంకా చెప్పులే ఉన్నాయండి మొత్తం. ఇంకా అటువైపు అయితే మేమేం వెళ్ళలేదు. యాక్చువల్గా మేము వచ్చేసరికి 6:30 ఇలా అయిపోయింది. సో కొంచెం మేము దూరం వెళ్ళాల్సి ఉండే అన్నమాట. అందుకు కొంచెం ఫాస్ట్గా ఇలా మాకు కనిపించినవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఆర్టిఫిషియల్ నెయిల్స్ అన్నమాట. మనకి ఇంకా అలా కలర్ అది వేసేసి ఇస్తారు కదా, ఆ నెయిల్స్, మేకప్ ఐటమ్స్. ఈ మేకప్ ఐటమ్స్ గురించి అయితే నాకు అంత ఐడియా లేదండి. ఇలా బయట ఎగ్జిబిషన్లో పెట్టేవి అనేవి మనకి తెలిసి కొనుక్కోవాలన్నమాట. ఎందుకంటే మనం ఫేస్కి వాటికి యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి దాని గురించి కరెక్ట్గా తెలిస్తే అప్పుడు మనం వాటిని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఈ లోపలంతా షాప్స్ అన్నీ ఎక్కువ శాతం బీడ్స్ జ్యువెలరీతో ఉన్నాయండి. అవి మనం బయట మేకింగ్ చేయించుకోవాలి అనుకున్నా మనం తీసుకోవచ్చు అనమాట. అలా రా మెటీరియల్ కూడా అక్కడ దొరుకుతుంది. ఇంకా స్టాల్స్లో మసాలా దినుసులు ఉంటాయి కదండి, మనకి జాజికాయ, జాపత్రి, ఇంకా దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ అండి, మనకి
పంచదార పాకంలో నానబెట్టినవి అమ్ముతున్నారు. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయనుకోండి. నెక్స్ట్ చిన్న స్టాల్లో ఇలా మొక్కల్ని కూడా పెట్టారండి. ఇది ఏంటో మరి నాకు ఐడియా లేదు. చూస్తే మనకి క్యాబేజ్ టైప్లో అనిపిస్తుంది, అంటే బ్రొకోలీ లాగా కనిపిస్తుంది, కానీ అవన్నీ లీవ్సేనండి. ఇది చిన్న స్టాల్. ఇందులో అంటే అయిపోయాయో ఏమో తెలియదు, కానీ చాలా తక్కువనే ఉన్నాయి మొక్కలైతే. ఇక్కడ మామిడి చెట్లు, చిన్న చెట్లే ఉన్నాయండి. ఫుల్గా పూత అయితే వచ్చి ఉందన్నమాట. అంటే మనకి బాన్సాయి టైప్లో ఉన్నాయి. చూసారా, మొత్తం చిన్న పూత అయితే వచ్చింది ఈ చెట్లకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అటవీ శాఖ తెలంగాణ అని చెప్పేసి ఒక ఇది పెట్టారు. లోపల మనకి పీకాక్స్ ఇంకా బర్డ్స్ ఏవో ఉన్నాయంటండి. అంటే మేము బయటనే చూసాము, లోపల వరకు వెళ్ళలేదు. ఎవరైనా పిల్లల్ని తీసుకొని వెళ్తే ఒకసారి లోపలికి వెళ్ళి చూపించి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్టాల్లో అయితే ఫౌంటైన్స్ చాలా బాగున్నాయండి. వాటర్ ఫౌంటైన్స్ మనకి ఇళ్ళల్లో కార్నర్స్లో ఇంకా ఇలా డిఫరెంట్గా పెట్టుకోవటానికి చాలా బాగున్నాయి. మనం స్టెప్స్ కింద ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఇలా ఫౌంటైన్స్ లేదు బుద్ధుడి బొమ్మలు అలా పెట్టుకోవచ్చు. అవైతే ఈ స్టాల్లో చాలా బాగున్నాయండి. మనకి వాటర్ అలాగా ఫ్లో అవుతూనే ఉంటుంది. ప్లస్ లైటింగ్తో పాటు అలా ఫ్లో అయ్యేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. చిన్న చిన్న సైజ్ నుంచి పెద్ద పెద్ద బొమ్మల వరకు అయితే ఉన్నాయన్నమాట. వాల్ హ్యాంగింగ్స్ అండి ఇవన్నీ. ఇవి కూడా చాలా కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయన్నమాట. సరే, మనకి షాపింగ్ మాల్స్లో ఇలా ఎంట్రన్స్లో ఉండేటట్టు అంత పెద్ద ఐడల్స్ నుంచి చిన్న బొమ్మల వరకు ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ ఈ స్టాల్లో వచ్చేసి అన్ని పికిల్స్ ఉన్నాయండి. మనకి మ్యాంగో దగ్గర నుంచి వెల్లుల్లి, నెక్స్ట్ బఠానీ కూడా పికిల్ రూపంలో అయితే ఉన్నాయి. ఇలా ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. వెరైటీస్లో పికిల్స్ ఉన్నాయి. ఇవి పావు కిలో నుంచి అమ్ముతున్నారు. పావు కిలో 150 ఇలా చెప్పారండి. అంటే ఒక్కొక్క ఐటెంని బట్టి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఇలా స్నాక్స్ ఇవన్నీ అన్నమాట. ఇవి చూసారా, అంటే మౌత్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా, సోపు ఇలాగా. అది మేము ఎగ్జిబిషన్ కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు మాకు ఒక బిగ్ బాస్ సెలబ్రిటీ ఒకరు కనిపించారండి. తను ఎవరంటే ఆశు రెడ్డి అనమాట. యాక్చువల్గా తను బాగా రిసీవ్ చేసుకుంది మమ్మల్ని, చాలా బాగా అనిపించింది. అయితే ఇంకా టైం చాలా అవుతుంది, 8:30 ఇలా అయిపోయిందండి. మేము రిటర్న్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో మేమైతే బ్యాక్ వచ్చేసాము, ఇంకా ఎగ్జిట్ అయిపోయామండి. అంటే మేము వచ్చేది ముగ్గురం లేడీసే వచ్చాము. సో దానివల్ల మేము దూరం వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా స్టాల్స్ అయితే ఉన్నాయి, బట్ కవర్ చేయడానికి అయితే అవ్వలేదన్నమాట. బయటకు వచ్చిన తర్వాత మనకి గేట్ ముందు ఇలా అల్లిన బుట్టలు ఉంటాయి కదండి, అవైతే బాగున్నాయి, చాలా అట్రాక్టివ్గా కనిపించాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవి యూజ్ చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు అక్కడ చూపించాను కదా, అది చిన్న సైజ్ వచ్చేసి 150 రూపీస్ చెప్పారండి.
ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంది, బాగా అనిపించాయి. ఇంకా ల్యాంప్ పెట్టుకుంటారు కదా, లైట్స్ అవి పెట్టుకునేవి, ఇలా మొత్తం చేత్తో అల్లినవే ఉంటాయి కదా. ఫ్రూట్ బాస్కెట్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనకి మాసిన బట్టలు వేసుకోవడానికి కూడా పెద్ద సైజులో బుట్టలు అవి దొరుకుతూ ఉన్నాయి అన్నమాట. అక్కడ చాలా డిఫరెంట్ షేప్స్లో అయితే ఉన్నాయండి, బాగా అనిపించింది. అయితే మా ఎగ్జిబిషన్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే ఇంకా మెట్రోకి ఇంటికి వెళ్ళిపోదామనేసి డిసైడ్ అయిపోయాము. ఇంకా అక్కడే కదా మెట్రో స్టేషను. ఇంకా గాంధీ భవన్ స్టేషన్కి అయితే వెళ్ళి మేమైతే కేపీహెచ్బి దిగేసాము. అయితే ఇదేనండి మన ఎగ్జిబిషన్ వీడియో. కంప్లీట్గా పార్ట్ 1, 2, 3 అప్లోడ్ చేసేసాను. మీకు వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.